నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పద్మశాలి సహకార చేనేత నామినేషన్ల ప్రక్రియ. శనివారం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్లు తెలిపిన ఎన్నికల అధికారి గౌతమ్. కొండపాక శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో పాల్గొన్న సినీ హీరో విజయ్ దేవరకొండ. చిన్నారులకు ప్రాణాలు పోస్తున్న శ్రీనివాస్ సేవలు అభినందనీయమని కొనియాడిన ఎమ్మెల్యే హరీష్ రావు. సంగారెడ్డి జిల్లాలో పట్టుబడ్డ గంజాయి. ఆబ్కారీ మెదక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు. సిద్దిపేట జిల్లా కొండపాక శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. చిన్నారులకు మళ్లీ ప్రాణం పోసి పునర్జన్మ కల్పించిన తమ వైద్యులకు ఈ ఆసుపత్రిలో ఎంతో అంకితభావంతో ప్రేమతో చిన్నారులకు వారి తల్లిదండ్రులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్న వైద్య బృందానికి సిబ్బందికి హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు హరీష్ రావు. సాయి సంజీవని ఆసుపత్రిలో గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారులకు మళ్లీ ప్రాణం పోసి పునర్జన్మ కల్పించిన మా వైద్యులకు ఈ ఆసుపత్రిలో ఎంతో అంకితభావంతో ప్రేమతో సహకారంతో ఓర్పుతో చిన్నారులకు వారి తల్లిదండ్రులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్న వైద్య బృందానికి సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా శ్రీనివాస్ గురించి నేను పొగడడానికి మాట్లాడటం లేదు. నా హృదయం నుంచి వచ్చిన మాట ఒకటే చెబుతున్నాను. శ్రీనివాస్ మనసు కనిపించే దేవుడు, మనకు కనిపించే దేవుడు. దేవాలయాల్లో కనిపించని దేవుడిని మనం ప్రార్థిస్తాం. మన కష్టాలు తొలగించాలని, మన బాధలు దూరం చేయాలని చేతులు జోడించి వేడుకుంటాం. కానీ శ్రీనివాస్ ఈ ఆసుపత్రి ద్వారా ప్రతి సంవత్సరం వేలాది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. చిన్నారుల కళ్ళల్లో ఆనందాన్ని, తల్లిదండ్రుల కళ్ళల్లో ఆశను చూస్తుంటే నిజంగా నా హృదయం ఆనందంతో నిండిపోతుందన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 6,000 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందిస్తూ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించడం సాధారణమైన విషయం కాదు. ఇది శ్రీనివాస్ అంకిత భావానికి, సత్యసాయి బాబా ఆశీర్వాదాలకు నిదర్శనం. అందుకే నేను ఆయనను కనిపించే దేవుడు అని అంటాను. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ సేవా కార్యక్రమాల కోసమే ఆయన తన సమయాన్ని వెచ్చించి చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అనే మాటను ఆచరణలో చూపిస్తూ ఎందరో విరాళాలు ఇస్తే సేవ చేయడం కాదు, సొంత సంపాదనను ఖర్చు చేస్తూ ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదుర్కొనైనా వెనకడుగు వేయకుండా ఆసుపత్రిని విజయవంతంగా నడిపిస్తున్నారు. మనం చిన్నారుల తల్లిదండ్రుల మాటలు విన్నాం, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కుటుంబం మాట విన్నాం, ఒడిశా నుంచి వచ్చిన కుటుంబం అనుభవం విన్నాం. వారి కళ్ళల్లో కనిపించిన ఆనందం, కృతజ్ఞత, నమ్మకం ఈ ఆసుపత్రి చేస్తున్న సేవలకు గొప్ప నిదర్శనం. ఇలాంటి మహోన్నత సేవను అందిస్తున్న శ్రీనివాస్ వైద్యులకు, నర్సులకు, సిబ్బందికి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో మనమందరం నేర్చుకోవాల్సిన విషయం ఒకటే, ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడటం కాదు. భగవంతుడు మనకి గొప్ప మానవ జన్మను ఇచ్చినందుకు మనం కూడా మనకు తోచినంత తోటి వారికి సహాయం చేయాలన్నారు. అలాంటి సేవాభావాన్ని ఆసుపత్రిని చూసి, ఇక్కడ జరుగుతున్న సేవలను చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు. విజయ్ దేవరకొండ సాధారణంగా విజయం వచ్చిన తర్వాత కొందరిలో గర్వం వస్తుంది, వారి ఆచరణలో మార్పు వస్తుంది, ప్రవర్తనలో మార్పు వస్తుంది. కానీ విజయ్ లో నేను చూసింది మాత్రం రాలేదు. ఎంత ఎదిగితే అంత ఒదిగే మనసు. విజయ్ కేవలం విజయవంతమైన సినీ నటుడు మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తి కూడా. కరోనా సమయంలో వేలాది మందికి అండగా నిలిచారు. అంతేకాదు తన కుటుంబం, తండ్రి గారి పేరుతో ఎంతో మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తూ వారి చదువుకు తోడ్పాటు అందిస్తున్నారు. విజయ్ సత్యసాయిలోనే చదువుకున్నాడు, అందుకే ఆయన ఈ సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారు. సత్యసాయి సంజీవని ఆసుపత్రి చేస్తున్న ఈ మహోన్నత సేవలకు ఆయన అందిస్తున్న సహకారం కూడా ఎంతో ప్రశంసనీయం. ఇలాంటి సంస్థకు మనమందరం తోడుగా నిలవాలి. ఇక్కడి స్థానికులు మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహకరించాలి. నిజంగా ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. కానీ ఒక విషయం మాత్రం చెప్పాలి, శ్రీనివాస్ తన జీవితాన్ని ఈ సేవకు అంకితం చేశారు. వేలాది చిన్నారుల కోసం, వారి కుటుంబాల కోసం తన జీవితాన్ని ధారపోశారు. అలాంటి వ్యక్తికి మనమందరం కృతజ్ఞత తెలిపాలన్నారు. మన సిద్దిపేట గడ్డపై ఇలాంటి సేవా సంస్థలు ఉండడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ సేవ మరింత విస్తరించాలని, ఇంకా వేలాది మంది చిన్నారులకు జీవం పోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. శ్రీనివాస్ కి, వైద్య బృందానికి, ఈ సేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పీడియాట్రిక్ సర్వీస్ అన్నిటికంటే నెసెసిటీ అది ఉంది అని ఐడెంటిఫై చేయడం హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు
ఇక్కడ ల్యాండ్ ఇవన్నీ అలాట్ చేయడము, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయడము. వన్ డెసిషన్ ఆఫ్ అ లీడర్ టు బ్రింగ్ అ సర్వీస్. ఆల్రెడీ శ్రీనివాసరావు గారు సర్వీస్ చేస్తున్నారు, కానీ తెలంగాణలో ఒక లీడర్ అది ఐడెంటిఫై చేసి అతను ఇక్కడున్న ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఈ రెండింటికి ఒక సొల్యూషన్, ఒక గ్రౌండ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ టు ప్రొవైడ్ సర్వీస్ ఫర్ పీపుల్ అక్రాస్ ఇండియా చేయడం ఇస్, అంటే లీడర్స్ అంత ఇంపార్టెంట్. దే మేక్ సచ్ బిగ్ డెసిషన్. సో హరీష్ అన్న తీసుకున్న డెసిషన్ ఈ రోజు సిద్దిపేటలో ఇంత బ్యూటిఫుల్ ఫెసిలిటీ ప్రసాద్ గారు కట్టడం, హరీష్ అన్న ఇంట్రడ్యూస్ చేస్తుండే అందరినీ ఎవరెవరు ఇంపార్టెంట్ పాత్రలు ప్లే చేశారో దీంట్లో అందరినీ ఒకరొకరు పేరున నాకు ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఇది చేశారు అని ఇంట్రడ్యూస్ చేయడం. ఇంత బ్యూటిఫుల్ హాస్పిటల్, ఇట్స్ లైక్ మోస్ట్. ఆ తల్లిదండ్రులు మాట్లాడితే మీరు విన్నారు, నేవీలో పనిచేసే ఒక తండ్రి మాట్లాడిన మాట విన్నాం, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వారి మాట విన్నాం, ఒరిస్సా నుంచి వచ్చిన మాట విన్నాం, ఆంధ్రప్రదేశ్ పలాస నుంచి వచ్చినటువంటి వాళ్ళతో కలిశాం. మన సిద్దిపేట అబ్బాయి కూడా ఉన్నాడు అక్కడ. ఎంతో మందికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వైద్యం పొందడం నిజంగా చాలా చాలా సంతోషం. ఇందులో మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరో ఏదో చేయాలని చూడటం కాదు, ప్రతి మనిషి కూడా తోచినంత సహాయాన్ని ఈ జన్మనిచ్చినందుకు, ఆ భగవంతుడు మనకి ఇంత గొప్ప జన్మనిచ్చి మానవ జన్మని కల్పించినందుకు మనము కూడా ఒక మనుషులుగా తోటి వారికి సహాయం చేయాలి, సహకారం చేయాలనేటువంటిది మనం ఈ ఆసుపత్రిని చూసి, శ్రీనివాస్ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం. ఎంతో చేస్తూ ఉంటాం. నిజంగా నాకు కూడా అనిపించింది ఈరోజు నేను దిస్ ఇస్ ద 3rd, 4th టైం సర్జరీస్ అయ్యి పేషెంట్స్ బయటకు పోతా ఉంటే ప్రతిసారి వచ్చి ఆ పిల్లల్ని కలుస్తూ ఉన్న కొద్దీ నా గుండె ఉప్పొంగుతూ ఉంటుంది. అంటే మనం చేసిన ఒక ప్రయత్నం ఈ సమాజానికి ఉపయోగపడుతుంటే అంతకంటే ఇంకా గొప్ప ఆనందం ఏముండదు. ఎవరమైనా పుట్టినవాడు గిట్టక మానదన్నట్టు ఈ జీవితం ఎవరిది శాశ్వతం కాదు. నువ్వు ఎంత పెద్ద పదవి అలంకరించినావు, ఎంత ఆస్తి సంపాదించినావు అన్నది కాదు. జీవితంలో చివరిగా మిగిలేది నువ్వు చేసిన సేవలు, నువ్వు చేసిన పనులే శాశ్వతంగా నిలబడిపోతాయి. మనం చేసిన పని చరిత్రలో నిలబడుతుంది. వ్యక్తులుగా ఉంటాం, వెళ్తాం, బట్ ద వర్క్ రిమైన్స్. అది ఎప్పుడు నిలబడిపోతుంది. సో ఈ రోజు నేను కూడా విద్యారంగం మరియు ఉపాధ్యాయుల యొక్క సమస్యలపై నేడు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని డిప్యూటీ తహసీల్దార్ రమేష్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తమ సమస్యలను మరోసారి తీసుకెళ్లడం కోసం వినతి పత్రం ఇచ్చారు. విద్యారంగం మరియు ఉపాధ్యాయుల యొక్క సమస్యలపై నేడు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని డిప్యూటీ తహసీల్దార్ రమేష్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తమ సమస్యలు మరోసారి తీసుకెళ్లడం కోసం వినతి పత్రం ఇచ్చారు. ఈ సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ, ఒకవేళ లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ మండల అధ్యక్షులు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి నరేష్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ సంబంధిత సమస్యలు ఏవైతున్నాయో అవన్నిటి యొక్క తక్షణ పరిష్కారానికై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు మన గౌరవ ఎంఆర్ఓ గారి ద్వారా మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం ఇప్పుడైనా సరే తక్షణమే స్పందించి మా సమస్యలన్నింటినీ పరిష్కరించి డిఏ, పిఆర్సీ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నింటినీ తీర్చుతారని ఆశిస్తున్నాం సార్. ఒకవేళ లేని పక్షంలో దీన్ని మరింత, ఈ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము చేయడానికి ముందుకెళ్తామని హెచ్చరిస్తూ జై హింద్ సార్. సంగారెడ్డి జిల్లాలో గంజాయి పట్టుబడింది. జిల్లాలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం గ్రామంలో ఆబ్కారీ మెదక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 1 కిలో 855 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో గంజాయి పట్టుబడింది. జిల్లాలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం గ్రామంలో ఆబ్కారీ మెదక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సుమారు 1 కిలో 855 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన విజయ్ జైస్వాల్ అనే వ్యక్తి ఈ గంజాయిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసిన ఆబ్కారీ సిబ్బంది తదుపరి విచారణ నిమిత్తం అతడిని రిమాండ్ కు తరలిస్తామన్నారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని వరి పంట సాగుపై అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, రైతు సంఘాలతో ఇరిగేషన్ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని వరి పంట సాగుపై అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, రైతు సంఘాలతో ఇరిగేషన్ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలన్నారు. వరి నారు సాగు చేసే రైతులు వర్షాకాలం కోసం కొద్ది రోజులు వేచి చూడాలన్నారు. ప్రధాన మేజర్ పంట కాలువలను సిల్టు తీసి రైతులకు సాగునీరు అందజేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పంట సాగు చేసే సమయంలో రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతులను ఆదుకుంటుందన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సబ్సిడీపై విత్తనాలు, యంత్ర పరికరాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శీలం వెంకట నరసింహారెడ్డి, డాక్టర్ కాపా మురళీకృష్ణ, దాసరి డానియల్, కట్ల రంగారావు, రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు, సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మన గొడవ వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చారు. అట్లా రైతులు పక్షాన మీ పక్షాన ఏ రోజు కూడా తప్పు చేయకుండా, పార్టీలు కూడా చూడకుండా మీ పక్షాన ప్రభుత్వం ఉంది, మేము ఉన్నాం. కానీ పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని మేము గుర్తు చేయదలుచుకున్నాం. 15 రోజుల క్రితం ఇదే స్ట్రీట్ ఉంటే మన ఈయన వినిపించుకోవాలి, స్ట్రీట్ ఉందని ఈ వారం తీయని చూస్తున్నాం. డబ్బులు తేడా ఇబ్బంది పడేది లేదు, డబ్బులు ఇబ్బంది పెట్టుకో. మీరు అడగముందే మన రాను 50 కోట్లు ఇచ్చాం. 100 కోట్లు పెట్టి గోదావరి నుంచి చెరువు రావడం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ మంత్రి, ఈ జిల్లాలో ఉన్న మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరి మంత్రులను తీసుకొచ్చి నిధులు ఇచ్చారు. 3 సార్లు ఇచ్చి ఇక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్, అక్కడ మీటింగ్. అంటే మనకు ధైర్యం కోసం ఏ రోజు ఇప్పుడు ఎందుకు అడగలుగుతున్నాం? దుర్గన్నట్టుగా మేము ఒక్కదాకా వచ్చాం, వైరాదాకా వచ్చాం. నేను తుమ్మల గారు దుర్గన్న కష్టం వల్ల నిలే అది ఏ రోజు కూడా మీకు గతంలో నాకు తెలుసు. నేను వచ్చినాక ఎండాకాలం కూడా మీకు ఏ రోజు 13, 14, 15 అడుగులు తగ్గకుండా నీళ్ళు చూస్తున్నాను. ఇంజనీరింగ్ వాళ్ళ వీళ్ళని పెట్టి ఓ రోజైతే కలువు ఈని వాళ్ళు పోలీస్ స్టేషన్లో రత్నంగా పోలీస్ కంప్లైంట్ పెడితే కూర్చో 10 రోజులు కూర్చోవాలి చూడు. అట్లా కళ్ళు రావా నీళ్ళు అయితే మనకి మొత్తం కింద తీసుకోబోతుంది. పోయి సంవత్సరమే పేరుది మా ఈ లేదు అంట. ఎవరు ఆమె చెప్పలేకపోతారో ఆమె ఎవరు నీళ్ళు చేశారు. రోజంతా కూర్చోబెట్టిన పైన రూమ్లో. అంటే విషయం చెప్తున్నాను, మీ అవసరాలు రైతు కుటుంబం చూసుకున్నట్టు మనకు తెలుసు. మీరు కూడా కొంత బాధ్యత ఉండాల్సిన అవసరం ఉండేది. ఏ గంట కూడా ప్రభుత్వం నీళ్ళు ఇయ్యలేదు. అది మా శ్రీరాజు అన్నట్టుగా రావాలి, మీకే మీకు రాబోదు మాకుదా అన్నట్టుగా. కానీ కొద్ది జాగ్రత్త ఉంటే మనకి టెన్షన్ ఉండదు. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా వైరా చెరువుకి నీళ్ళకి ఇబ్బంది లేకుండా తన తాకట్టు పెట్టడం మా వాళ్ళు పడుతుందని మీ పాత్ర కూడా బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ హృదయ మాట్లాడారు. దోమ కుట్టకుండా ఎంత జాగ్రత్తగా ఉంటామో దోమలు పుట్టకుండా కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ హృదయ మాట్లాడారు. దోమలు కుట్టకుండా ఎంత జాగ్రత్త తీసుకుంటామో దోమలు పుట్టకుండా కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు కుడితే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య పరిరక్షణ చేసుకోవాలని, వైద్యుల సలహాలు పాటించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి అందరూ వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాలు కూడా, ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లనే ఈ వర్షాకాలము
దోమల వల్ల డెంగ్యూ, మలేరియాలు ఏమైనా రావచ్చు. సో దోమలు కుట్టడం కుట్టకుండా ఎంత జాగ్రత్త చూసుకుంటారో దోమలు కుట్టకుండా కూడా అంతే జాగ్రత్త చూసుకోవాలి. ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా చూసుకోండి. ఎప్పుడైనా జ్వరం వస్తే దయచేసి దగ్గరున్న ఆరోగ్య కేంద్రం, గవర్నమెంట్ ఆరోగ్య కేంద్రాలకు వచ్చి చూపించుకోండి. వీలైనంత వరకు రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయి, వచ్చి చూపించుకోవాలని. పేద ప్రజల హితం కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ స్పష్టం చేశారు. శనివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పేద ప్రజల హితం కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ అన్నారు. శనివారం గజ్వేల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి ప్రజారంజక పాలన కొనసాగిస్తుండగా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దివాలా తీయించినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కొనసాగిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ప్రజల సొత్తును దోచుకున్న దరిద్రులు వారని నిలదీశారు. అలాగే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల పంట రుణమాఫీ చేయగా రైతులకు ఆర్థికంగా తీర్చిదిద్దే క్రమంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ ప్రతి ఏటా 12,000 సన్నధాన్యానికి 500 బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పండించిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గురుకుల తరహా పాఠశాలను ఏర్పాటు చేస్తూ సకల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడంతో పాటు ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ చర్యలకు భిన్నంగా 1వ తేదీనే ప్రభుత్వ సిబ్బందికి వేతనాలు అందిస్తుండగా నేటి నుంచి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం 1వ తేదీనే వేతనాలు ఖాతాలో జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కింది స్థాయి నుంచి వచ్చిన మట్టి బిడ్డ సీఎం రేవంత్ రెడ్డికి పేద ప్రజల కష్టాలు తెలుసు కాబట్టే గృహాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే వంట గ్యాస్ సిలిండర్, 5 లక్షల వ్యయంతో పేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం తర్వాత పథకాలను అమలు చేస్తూ పేదల మన్ననలు పొందుతున్నట్లు తెలిపారు. అయితే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ధనిక రాష్ట్రంగా ఇస్తే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలో నూకి ఈరోజు తెలంగాణను పూర్తిగా ఆర్థికంగా లోటుగా తయారు చేసింది. ఈ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను భరిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆటంకం ఏర్పడకుండా ముందుకు తీసుకువెళ్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి రైతులకు ఏకకాల రుణమాఫీని చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వాన్ని. అట్లే ఈరోజు రైతులకు వ్యవసాయంపై ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా నిధులను విడుదల చేయడం జరిగింది. అట్లే సన్నఓట్లో కూడా 500 బోనస్లు ఇవ్వడం జరుగుతుంది. రైతు పండించిన ప్రతి పంటకు కూడా ఈరోజు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసిన ఘనత ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది. కేవలం రైతులకే కాకుండా ఈరోజు విద్యా వ్యవస్థను కూడా అన్ని విధాలుగా బలోపేతం చేస్తూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈరోజు హాస్టల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులకు రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి టీజేఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు సకాలంలో రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కూనా వనితా సంతోష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జార్జ్ మాథ్యూస్, సీనియర్ నాయకులు రఘు గౌడ్, ఖలీల్, కంది మొగలయ్య,
సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కశిని రాజు, రాజంపేట శ్రీను, చిత్తారి యాదగిరి, కౌన్సిలర్లు రాజు గౌడ్, వంశీ, రమేష్, శైలేష్, శ్రీశైలం, కాంగ్రెస్ నాయకులు భూమేష్, మైనార్టీ అధ్యక్షులు ఆరిఫ్, కుతూబ్, జహీర్, తాహిర్, పెద్ద ఎత్తున రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి చేనేత సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి గత 3 రోజుల నుంచి నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. శనివారం 3 గంటల వరకు నామినేషన్ పూర్తయినట్లు ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి జయంతి సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి గత 3 రోజుల నుంచి నామినేషన్ ప్రక్రియ జరుగుతోంది. శనివారం 3 గంటల వరకు నామినేషన్ పూర్తయినట్లు ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్ తెలిపారు. ముఖ్యంగా 236 మంది ఓటర్లు చేనేత సహకార సంఘంలో ఉన్నారని, వారిలో మొత్తం 9 మంది డైరెక్టర్లు పోస్టులో ఉంటాయని, వాటిలో 2 మహిళలు, 7 పురుషులు ఈ డైరెక్టర్ పదవులు ఉంటాయని, నేటి వరకు నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు 3 మహిళలు, 22 మంది పురుషులు నామినేషన్ దాఖలు చేశారన్నారు. రేపు ఆదివారం స్కూట్నీ కార్యక్రమం ఉంటుందని, అలాగే 6వ తారీఖు రోజు విత్డ్రాలు మరియు గుర్తుల కేటాయింపు జరుగుతుందన్నారు. ఈ రోజు గజ్వెల్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో మాజీ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గాడిపల్లి శ్రీనివాస్ తో పాటు మరికొందరి నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని, ముందుగా చేనేత విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తలకొక్కల దుర్గాప్రసాద్, ఆడిపం బాలచంద్రం మరియు గాడిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ, పద్మశాలి సంఘం చేనేత సహకార సంఘాలకు సంబంధించి సంఘం అభివృద్ధి చేసే వ్యక్తులను చూసి తమ అమూల్యమైన ఓటు వేయాలని, రేపు గజ్వెల్ చిన్న సహకార సంఘంలో ఉన్న చేనేత మగ్గాల సంఖ్య తగ్గకుండా వీవర్స్ ని తీసుకువచ్చి డెవలప్మెంట్ చేసే వారిని ఎన్నుకోవాలని, పద్మశాలి కార్మికులకు సేవ చేయడమే నా యొక్క లక్ష్యం కాబట్టి గతంలో పద్మశాలి సంఘం అధ్యక్షునిగా అలాగే చేనేత సహకార సంఘంలో కూడా పనిచేసిన అనుభవం తనకుంది కాబట్టి గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘం ఓటర్లు గుర్తించుకుని తనను గెలిపించాలని, సంఘంలో కష్టపడి పనిచేసే వారిని గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ చేనేత సహకార సంఘం సభ్యులు, ఓటర్లు, కుల పెద్దలు పాల్గొన్నారు. కుల బాంధవులందరికీ నమస్కరించి తెలియజేయడమనగా, ఎన్నో ఏళ్ల తర్వాత 12 సంవత్సరాల తర్వాత చేనేత సహకార సంఘం ఎన్నికల గురించి ఎదురు చూస్తున్నాం. ఈ రోజు అవకాశం వచ్చింది. ఎందుకంటే చేనేత సహకార సంఘము అభివృద్ధి అనేది, ఇంతవరకు డెవలప్మెంట్ అనేది గతంలో పెద్దలు చేశారు కానీ 12 ఏళ్ల నుంచి అయితే స్తంభించిపోయింది. కావున ఇంకా అభివృద్ధి నిధులు 18 లక్షల నుంచి 20 లక్షల వరకు నిధులు ఉన్నాయని అధికారులు తెలిపినారు. ఇంకా బయట నుంచి ప్రభుత్వం నుంచి కూడా అందరి పెద్దల సహకారంతో అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ ముందట ఉన్న షట్టర్లు కానీ మీద ఒక కమ్యూనిటీ హాల్ టైప్ కట్టుకున్న మన నేత కార్మికులు కానీ మన కుల బంధువులు అందరికీ కూడా పనికొస్తుంది. ఈసారి ఈ నామినేషన్లు ఎంతో మంది వేయడం జరిగింది. నేను నేత కార్మికులు తరఫున చేనేత సహకార సంఘం ఎలక్షన్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన పద్మశాలి సోదరులకు, మా కుల పెద్ద ఆడపు బాలచంద్రం గారికి మరియు మాజీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి, ఇతర ఆత్మీయ కుల బాంధవులందరికీ నా నామినేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. వారందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 13-14 సంవత్సరాల నుంచి మన చేనేత సహకార సంఘంలో ఎలక్షన్లు జరగలేదు. అప్పట్లో ఒక 30 మంది 40 మంది ఉంటుండే. ఇప్పుడు మన దగ్గర 230 మంది సభ్యులతోని ఎలక్షన్లు జరుగుతున్నాయి. అందులో మంచి యువత, సీనియర్లు అందరూ కలిసి నామినేషన్స్ ఒక 20-25 వరకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామము. మన సంఘం డెవలప్మెంట్కు ఐకమత్యంగా ఉండాలని నా యొక్క సూచన. నేను గతంలో మాజీ అధ్యక్షునిగా పనిచేశాను. వర్తక సంఘం అధ్యక్షునిగా 5 ఏళ్లు పనిచేశాను. మాజీ అధ్యక్షుడు బీఆర్ఎస్. ఆన్లైన్ సర్వర్ రాక రిజిస్ట్రేషన్లు సాగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ల పర్వం గత 15 రోజులుగా ఆన్లైన్లో సర్వర్ ఇబ్బందులు పెట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ సర్వర్ రాక రిజిస్ట్రేషన్లు సాగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ల పర్వం గత 15 రోజులుగా ఆన్లైన్లో సర్వర్ ఇబ్బంది పెట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీ సేవలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని రోజులు గడుస్తున్నా రిజిస్ట్రేషన్లు కావటం లేదని, గత వారం రోజులుగా రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగడం జరుగుతుందని ప్రజలు వాపోయారు. గజగట్లపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు వివిధ ప్రాంతాలకు కూలీ పనుల కోసం వెళ్లి పొలం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం స్లాట్ బుక్ చేసుకుని రోజులు గడుస్తున్నా ఆన్లైన్ సర్వర్ సమస్య ఉండడంతో రిజిస్ట్రేషన్ కాక అటు పనికి వెళ్లక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగభూషణం మాట్లాడుతూ గత వారం రోజులుగా రిజిస్ట్రేషన్ కోసం గ్రామస్తులు కార్యాలయాల చుట్టూ తిరగడం జరిగిందని, ఎప్పుడు ఆన్లైన్ బాగా అవుతుందో, రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవుతుందో అని ఎదురు చూడడం జరుగుతుందన్నారు. జీవనోపాధి కోసం ఇతర గ్రామాలకు వలస వెళ్లడం జరిగిందని, అధికారులు ఆన్లైన్ సమస్య తీరగానే సమాచారం అందించాలన్నారు.
మనం ఇప్పుడు ఆక్సిజన్ పడే ఏమైనా క్లీన్ తీసుకోవచ్చా లేకపోతే ఎట్లా? ఎందుకంటే వారం రోజుల నుంచి రిజిస్ట్రేషన్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. ఇప్పుడు మనకు ఉన్నది ఆప్షన్. సరే అది ఏంటనేది ఎవరో రెస్పాండ్ అయితే క్లియర్ చేయాలి కదా. దానికోసం ఇప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా రేపు వాళ్ళ పరిస్థితి ఏది? స్లాట్ బుక్ అయిన వాళ్ళ పరిస్థితి వేరు, స్లాట్ బుక్ అయిన వాళ్ళ పరిస్థితి లేదా మరి పరిస్థితి వెళ్ళిపోమంటాం మరి. వారం రోజులు అయితే తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు వెయిట్ చేయాలి అటు కైకిల్ చేసుకునే పోయారు, పక్కనే పోయారు, వాళ్ళు వలస పోయారు, వలస వచ్చి వాళ్ళు సైడ్ లేదని వాళ్ళు ఇప్పుడు రోజు ఇక్కడ తిరుగుతూ వెళ్ళిపోతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ రామాలయంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, గోపూజ, సామూహిక కుంకుమార్చన, వాసవి పారాయణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ రామాలయంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, గోపూజ, సామూహిక కుంకుమార్చన, వాసవి పారాయణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహాన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు సిద్ది భిక్షపతి, జయశేఖర్, గోలి సంతోష్, నంగునూరి సత్యనారాయణలు మాట్లాడుతూ అందరికీ వాసవి మాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆలయ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి, సేవాగుణం కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య నాయకులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. మరి గజ్వేల్ పట్టణంలో ఎంతో పురాతనమైన దేవాలయం మన రామాలయం ప్రాంగణంలో నిర్మించుకున్నటువంటి మా ఆర్యవైశ్యుల కులదైవం వాసవి మాత వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మరి పొద్దున్నే ఉదయం అమ్మవారికి అభిషేకం మరియు పుష్పార్చన, గోమాత గోపూజ మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది. మరి అందరూ కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమి జరగడానికి నిదర్శనమే ఈరోజు మా వైశ్య సోదరులని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు జగ్గయ్య గారు, శేఖరన్న గారు, నమ్ములు సత్యన్న గారు, సిద్ది భిక్షపతి గారు, మరి ఎంతోమంది పెద్దలకు, భద్రన్న గారు, అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ నెలకొల్పినా కూడా గుడిలో కానీ బడిలో కానీ ఎక్కడ అన్నదాన కార్యక్రమమే కానీ, అల్పాహార కార్యక్రమమే కానీ, మజ్జిగ పంపిణీ కానీ, త్రాగునీరు పంపిణీ కానీ మా ఆర్యవైశ్యుల పాత్ర లేనిది కూడా ఎక్కడ కూడా ఏ కార్యక్రమం జరగడం లేదు. అందులో భాగంగా మన పురాతనమైన దేవాలయము, రాముడు శివుడు ఉన్నటువంటి ప్రాంగణము మా గజ్వేల్ పట్టణంలో చాలా పురాతనమైనది. ఇందులో మా కాసం నారాయణ గారు 35 సంవత్సరాల కింద సొంత ఖర్చులతో నిర్మించినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిని 35 సంవత్సరాల నుండి కూడా ఎంతో బ్రహ్మాండంగా పూజా కార్యక్రమాలు చేస్తూ మా శంకర్ పంతులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో 20-30 సంవత్సరాల నుండి కాసనాయన కట్టిపోయింది ఇక్కడ గుడి. అప్పటి నుంచి కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. అమ్మవారి టెంపుల్ అయితే ఇప్పటి వరకు అయితే బంద్ చేసినా మళ్ళీ ఓపెన్గా నడుస్తూనే ఉంది. అంతా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయితే బ్రహ్మాండంగా నడుస్తుంది. అసలు వాసవి మాత గుడి తెలియని వాళ్ళు కూడా మొత్తం గజ్వేల్ అంతా వాటిపోయింది. ప్రతి విషయంలో మన వైశ్యుల సోదరుల వాళ్ళ ఆశీర్వదించుతోనే, వాళ్ళ సహకారంతోనే కానీ మేమేమన్న సమస్య కాదు ఇక్కడ. అందరు దయచేసి ఇప్పుడు ఇవాళ మన వార్షికోత్సవం ఉంది. కొద్దిగా మన గోపూజ, గోజు పూజ, తర్వాత కుంకుమ పూజ, తర్వాత ఇది ఈరోజు వాసవి మాత అమ్మవారి దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా ఉదయం గోపూజ మరియు 54 లీటర్ల పాలతో అభిషేకం మరియు కుంకుమ మహిళలచే కుంకుమార్చన, పారాయణ, వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ మరియు సాయంత్రం పల్లకి సేవ ఇక్కడ అమ్మవారి గురించి హనుమాన్ టెంపుల్ వరకు పోరాటంతో ఉత్సవం జరుగుతుంది. అందరు భక్తులు ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుతుంది. మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాత అమ్మవారు ఆయురారోగ్యాలని భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పద్మశాలి సహకార చేనేత నామినేషన్ల ప్రక్రియ. శనివారం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్లు తెలిపిన ఎన్నికల అధికారి గౌతమ్. కొండపా
కొండపాక శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో పాల్గొన్న సినీ హీరో విజయ్ దేవరకొండ. చిన్నారులకు ప్రాణాలు పోస్తున్న శ్రీనివాస్ సేవలు అభినందనీయమని కొనియాడిన ఎమ్మెల్యే హరీష్ రావు. సంగారెడ్డి జిల్లాలో పట్టుబడ్డ గంజాయి. ఆబ్కారీ మెదక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.